ఏంది ఫ్లైట్ గడగడ గడగడ ఊగినా సేపు షేక్ అయిందన్న షేక్ చీకట్లా ఏంది కట్లు కొడుతున్నా ఆటో కట్లు కొడుతున్నాడు కంకర్ రోడ్డు మీద పోనిచ్చాడన్న కంకర్ రోడ్డు మీద చెప్పు ఏం చేస్తుంది మీ గుర్రం భయా ఇక మన గుర్రం వచ్చేసరికి సైలెంట్ భయా మూడు వంద గుర్రం అది పెద్ద బాబు 24 hours ఊపుతుంది అది 24 గంటలు ఎలా ఊపుతుంది ఇలా ఊపుతుంటేనే ఉంటుంది. అన్నా ఏందన్నా ఇండిగో ఫ్లైట్ లా వాటర్ చూడు సైకిల్ అసలు పోసిచ్చిరబ్బా కళ్ళు చూడు ఎంత అవుతున్నాయి సరిపోతాయి అన్న వాటర్ చాలబ్బా సరిపోతాయి టీ గ్లాస్ అన్న ఇది మరి ఇంకేం మంది అవుతాయి కప్పుడు అయితే ఇచ్చారు మామ ఇండిగోలోనే ఇదిగో చూడండి టీ కప్పు దాచి పెట్టుకుందాం మరి ఇంటికి మళ్ళీ చాయ్ తాగుదాం అవునన్నా వెనకాల కూడా చూసారు కదా మామ మొత్తం ప్రేమ జంటలే అనమాట వెనకాల అయితేని మీకు ఎవరుంటే వేసుకుని వచ్చేసేయండి మామ బీచ్లకి హాయ్ మామ అందరికీ నేనైతే బ్యాగ్ ఏంటి ఇదేంటి మొత్తం చదువుకున్నాడు దుకాణం అనుకుంటున్నారు కదా నేనైతే రాజన్ది వైజాగ్ మీటప్ ఉంది కదా ఐఐజల్ది అక్కడికైతే వెళ్తున్నాం అనమాట నేను రాజన్న వెళ్తున్నాము నేను ఇప్పుడు వచ్చేసి రాజన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలి రాజన్న వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి మామ మరి ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను మరి చూడండి బిఏడ్ ఎట్లా ఉందో చెప్పండి ఒకసారి కామెంట్ సెక్షన్లో మరి బ్యాగ్ కూడా చదివేసాను దుకాణం ఇప్పుడు మన వాహనం తీసుకుని డైరెక్ట్ రాజన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోదాం ప్రజెంట్ నేనైతే రాజన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట రాజన్న అయితే కిందకు వస్తున్నారు వెయిటింగ్ వచ్చాక ఇంక క్యాబ్ బుక్ చేసుకుని డైరెక్ట్ వెళ్ళిపోదాం ఫ్లైట్ బోర్డింగ్ టైం వచ్చేసి 3:30 అనమాట 3:30కి మేమైతే ఇప్పుడు వెళ్ళిపోవాలి అక్కడికైతేని టైం మళ్ళీ ఎయిర్పోర్ట్కి అయితే ముందు వెళ్ళాలి కదా ఎయిర్ ఇండియా అనుకుంటాను మేము ఎక్కే ఫ్లైట్ అయితేని శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం అనమాట చూసారు కదా వెనకాల అయితే రాజన్న అయితే వీడియో తీస్తున్నారు మొత్తం మీద ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చేసాం బ్యాగులు అన్నీ చదువుకుని లోపలికైతే చెక్ ఇన్ అయిపోయాం మొత్తం సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయింది ఇప్పుడు ముందు గేట్ నెంబర్ 13 కాడికి అయితే వెళ్తున్నాం అనమాట రాజన్న ముందు నడుచుకుని వెళ్తున్నారు అవుట్ఫిట్ ఎట్లా అని చెప్పవా అది అన్న మస్తు ఉందన్న అవుట్ఫిట్ ఎట్లా ఉంది అబ్బాయి మామూలుగా లేదన్న అదే రాజన్న అయితే మోడల్ అవుతున్నారు చూసారు కదా మామ రన్వే మీద ఎన్ని ప్లేన్లు ఉన్నాయో అటు సైడ్ ఇంకా చాలా ఉన్నాయి ఎయిర్పోర్ట్లో అయితే చూసారు కదా మామ చుట్టూరు అయితే షాపింగ్లు చూడండి ఎలా ఉన్నాయో మరి మొత్తం ఇక్కడ తెలుసు కదా సామాన్లు కొనాలంటే ఆస్తులు అమ్మాలంటే ఏం కొనాలన్నా కూడా మోగిపోతుంది మామూలుగా మోగదు ఇదైతే నేనైతే ప్లేన్ వచ్చేసి అనమాట ఇది సెకండ్ టైం అనమాట బయటికి వెళ్తాం ఒకసారి అయితే గోవాకి వెళ్ళాను ఇదేమో సెకండ్ టైం ఇప్పుడు వచ్చేసి ఇదేమో విశాఖపట్నం మరి ఎయిర్ ఇండియా గుర్తుపెట్టుకోండి మామ ఇది ఫ్లైట్ చాలా మంచి సర్వీస్ ఇస్తుంది ఇదైతే గేట్ నెంబర్ 13 అనమాట మామ ఇక్కడైతే వెయిట్ చేస్తాం అనమాట ఇంకా 1 hour ఉంది మాకైతేని ఎయిర్పోర్ట్లో అయితే నేనైతే ఫుడ్ లాడ్జ్కి అయితే వచ్చాను అనమాట రాజన్ కార్డు మీద వచ్చాను రాజన్న ఏమో బయట ఉన్నారు నన్ను ఏమో వెళ్ళి అన్నారు ఇక ప్లేట్ అయితే చూసారు కదా ఫ్రీ అనమాట 2 రూపీస్ కట్ అయింది కార్డులోని రాజన్ కార్డు మీద ఒకరికి ఎలిజిబుల్ ఉంది రాజన్ ఏమో వెయిట్ చేస్తాను నువ్వు తినేసి రా లైన్ అన్నారు నేనైతే వచ్చేసాను కొంచెం తినేసి వెళ్ళిపోతాను చూసారు కదా ఫుడ్ కొంచెం రైస్ పన్నీర్ కర్రీ పెట్టుకున్నాను ఫుడ్ అయితే టేస్ట్ చాలా బాగుంది అన్నాలకేమో కాంప్లిమెంటరీ అనమాట అన్నాలకే బిజినెస్ క్లాసు నా పక్కన అయితే ఆగమ్మన్న అయితే వేసారు చూడండి ఆగమ్మన్న నా మాస్క్ తీయన్నా వద్దలకు వస్తారు బ్రో బాస్ చేసి అయ్యో చూసిరా మీరు బట్టలకు వస్తారంటుండు ఆగమ్మన్న అయితే నన్ను నా డబ్బింగ్ అనే ఇచ్చుకోనా నన్ను బ్రో మంచి కొలాబ్ ప్లాన్ చేద్దాం కొలాబ్ ప్లాన్ వేద్దామంటుండు అన్న అయితే గట్టిగా చేద్దాం ఓకేనన్నా మరి క్వాలిటీలు మంచుకున్నాయన్నా చాలా బాగుంది బ్రో చాలా బాగున్నాయంట ఆగమ్మని అయితే వస్తే చూపిస్తా వస్తే అయితే చూపిస్తాను అన్నాడు ఆగమ్మని అయితే నాకు ముఖం కూడా చూపించట్లేదు మీరేమో అడుగుతున్నారు ఆగమ్మని చూసావని లేదు చూపించడం మామ నాకైతే చూసారు కదా మేకప్ వేసిండు 7 cents ఎయిర్పోర్ట్ లో మన మాస్క్ అలౌ చేస్తారు పిల్లలం అవుతుంది అందుకనే పైన సెట్ చేసేసి ఇవన్నీ సెటప్ వేసుకొని వచ్చేసి అదనమాట ఆగమ్మన్నది లెట్స్ గో ఇప్పుడైతే ప్లేన్ రెడీ అవుతుంది అనమాట ఇలాగ చూద్దాం ఎగిరినప్పుడు ఎలా అనిపిస్తుందో నాకైతే వణుకుతున్నాయి సెకండ్ టైం ఎక్కడం అయితే నేనైతే అటైతే చూసారు కదా మామ ప్లేన్ అయితే వెళ్తుంది చూడండి ఎట్లా ఉంది అది అయితేని ప్లేన్ అయితే స్టార్ట్ అవడానికి రెడీ అవుతుంది మామ చూసారు కదా మొత్తం వెనక్కి అయితే దొబ్బుతుంది ఇప్పుడు మొత్తం మీద అయితే గాల్లో అయితే ఎగురుతుంది మామ ఎయిర్ ఇండియా అయితే ప్లేన్ చూడరు వ్యూ ఎలా ఉందో చూడండి మామ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది వ్యూ పాయింట్ ఒక్కసారి చూడండి వచ్చేస్తా ఫ్లైట్ అయితే వెళ్ళాక అయితే మనది పంపిస్తాడు అనమాట అది చూసారా మామ రన్వే మీద ఇప్పుడు
సిద్ధమవుతుంది ఎగరటానికి. వెనకాల అయితే చూడండి ఎన్ని లైన్ కట్టినాయో, వెనకాల గుడిసె బండిలాగా వస్తుంది. అది చూడండి టేకప్ అవుతుంది. నెక్స్ట్ మందే అనమాట ఇంకా లైన్లో. వెనకాల అయితే చూడండి ఎన్ని రెడీగా ఉన్నాయో. అయ్యో మా వట్టాలు అయితే వణుకుతున్నాయి మామ. చూడండి మామ పైనుంచి అయితే వ్యూ పాయింట్ చూడండి. మళ్ళీ దిగినప్పుడు చిన్న క్లిప్ తీస్తాను. ఇక్కడ నుంచి మళ్ళీ వ్యూ పాయింట్ చూపిస్తాను చూడండి మామ ఒక్కసారి. ఇదైతే అటు ఇటు షేక్ అవుతుంది మామ. ఒకటి మామూలుగా కాదు. కింద ఇల్లులు అయితే చూడండి ఎలా కనపడతాయో. మొత్తం ఫాగ్ అయితే చూడండి మామ. ప్లేన్ రెక్కలు చూడండి మామ ఎలా లేసినాయో. విశాఖపట్నంకి అయితే వచ్చేసాం మొత్తం మీద గ్యాంగ్ సదురుకుని. ఎలా అనిపించింది అన్న ప్లేన్ జర్నీ? బాగుందప్ప. వైజాగ్లో అయితే బయటకు అయితే వచ్చేసాం అనమాట. క్యాబ్లు అయితే వచ్చినాయి చూసారు కదా మనకు. కార్ ఎక్కేసి ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోవడమే డైరెక్ట్. ఫైనల్గా అయితే రూమ్లోకి అయితే వచ్చేసాం మామ. చూసారు కదా రూమ్లో అయితేని. ఇక్కడ చూడండి చూపిస్తాను మీకు అయితేని. చాలా నీట్గా అయితే ఉన్నాయన్నమాట రూమ్లు అయితేని. ఇది ప్రైవేట్గా అయితే తీసుకున్నారనమాట అపార్ట్మెంట్లోని. ఒక 4 బెడ్రూమ్లు అయితే ఉన్నాయి. చూద్దాం మరి ఇక్కడే మన స్టే అయితే ఈ రోజు నైట్కి. మరి రేపొద్దున్న ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలియదు విశాఖపట్నంలో. చూసారు కదా మామ రూమ్కి అయితే వచ్చేసాము. పైన ఫుడ్ ఇవి కొంచెం తినేసాం అనమాట. మొత్తం ఫ్రెష్ అయిపోయాము. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది అనమాట. 9:30 or 10 అవుతుంది. ఇప్పుడు నేనైతే బయటికి వెళ్తున్నాను. ఎక్కడికి అనుకుంటున్నారా? వైజాగ్ బీచ్ రోడ్డు. ఎక్కడది? పోలీస్ రోడ్డా? ఎక్కడ చిన్ను? పోలీస్ రోడ్డు అనమాట అది వెళ్ళేది. ఇది కార్లో అయితే తీసుకుని వెళ్తున్నాడు నన్ను. చిన్ను అనమాట. చిన్ను మరి డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు. అది కనపడుతున్నాడు చూడండి. లైట్ వేసుకున్నాడు కొద్దిగాను. ఓకేనా? ఇదైతే చిన్నుదే కారు. తిప్పుతానన్నాడు. చూద్దామన్నాడు. బీచ్ రోడ్డుకి అనమాట ఇప్పుడు వెళ్ళేది. చూద్దాం. స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంటుంది. ఖాళీ చూసి వస్తాను. చూస్తూ ఉండండి మీరా. చిన్ను ఇప్పుడైతే నన్ను ఎక్కడికైతే తీసుకుని వెళ్తున్నావు? చిన్ను ప్లేస్ అనమాట. చెప్పు చిన్ను. సో ఇప్పుడు ఫస్ట్ మనం అయితే వెళ్ళేది జైల్ రోడ్ అనమాట. వెనకాల అయితే మన ప్రణీత్ అయితే ఉన్నాడు. హజిల్ అనమాట మనోడిది అయితేని. హజిల్లో కెమెరామెన్ గుర్తుపెట్టుకోండి. వెళ్ళినప్పుడు వెయ్యండి మనోడే. ఓకే ఇప్పుడైతే మనం స్ట్రీట్ ఫుడ్కి అయితే వెళ్తున్నాం అనమాట. చూద్దాం ఆ రోడ్డు చూసొద్దాం అని అన్నాడు చిన్ను. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. అక్కడ వెళ్ళాక వీడియో స్టార్ట్ చేస్తా. బెలినో అనమాట చిన్నుదైతే కారు. మరి ఇక్కడ రెంట్కి అట్లా ఇస్తాడు. రెంట్కి ఇస్తావు కదా. అది వైజాగ్లో ఎవరైనా ఉంటే రెంట్లకి తీసుకోవాలనుకుంటే చిన్నది అవైలబుల్ ఉంటుంది అనమాట. కాంటాక్ట్ నెంబర్ కావాలంటే అడగండి నేను ఇస్తాను. ఓకేనా? మెయిన్ నెంబర్ ఇచ్చేస్తా. చూసారు కదా మామ ఇదైతే జైల్ రోడ్ అంటే ఇదైతేని. మరి ఈ రోడ్డు అయితే చూసారు కదా. ఈ సర్కిల్ అంబేద్కర్ది అనుకుంటా అది విగ్రహం. ఇది అనమాట జైల్ రోడ్. ఇదైతేని ఫుడ్ కోర్టు. ఎట్లా ఉందో జనాలు అయితే ఎగబడి తింటున్నారు. మనకు హైటెక్ సిటీ రోడ్డు ఉంటుంది కదా అదే టైప్లో ఉంది. ఎందుకంటే సముద్రం ఉంటుంది మామ ఇక్కడ. అదనమాట చూసారుగా. చాలా కార్లు ఉన్నాయి మామ. ఇదైతే చూసారు కదా మామ. ఈ స్ట్రీట్ వచ్చేసి బీచ్ రోడ్ అంటే ఇది. ఇప్పుడు ముందు వెళ్తే నో హోటల్ అంట. చూద్దాం ఉండండి ఒక్కసారి వ్యూ. నో హోటల్ చూడండి మామ. గుద్ద దింగుతాడు అక్కడికి వెళ్తే. అమ్మ ప్రైజెస్ అయితే మామూలుగా ఉండవు. చూసుకోండి. నో హోటల్ అంట. మంచి ఏసీ రూమ్లు, మెత్త బెడ్లు ఉంటాయి అన్నమాట అందులో అయితేని. నో హోటల్ బాగుంది. బీచ్ పక్కనే ఉంది మామ. అది వ్యూ పాయింట్ అనమాట. బీచ్ వ్యూ పాయింట్ వస్తుంది. మనకు వ్యూ పాయింట్ ఉండదు. మనకు వ్యూ ఉండాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలప్ప. బీచ్ రోడ్డుకి అయితే వచ్చేసాం మామ మొత్తం మీద అయితేని. మనల్ని చిన్ను అయితే ఫైనల్గా అయితే ఆర్కే బీచ్కి అయితే తీసుకుని వచ్చాడు మామ. వెనకాల ఒక్కసారి కెరటాలు చూడండి మామ. అరే నైట్ టైం వచ్చాం కదా. ఒక్కసారి చూడండి మామ ఏమన్నా ఉన్నదో తెలుసా. గాలి ఒకవైపునేమో వేడి అనమాట. అలాగే ఒక్కసారి వెనక వ్యూ నుంచి చూపిస్తాను. ఒక్కసారి చూడండి మీరు ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంది మామ. మంచి చల్లగా ఉంది. మరి ఇటువంటి చోట్ల మందేసే వాళ్ళు కూర్చుంటే తెల్లార్లు ఇక్కడే ఉంటారు. ఇప్పుడైతే వెనకాల వ్యూ పాయింట్ చూపిస్తాను చూడండి. చాలా బాగుంది మామ. చూసిరు కదా మామ. ఇది ఆర్కే బీచ్ దగ్గర సముద్రం అయితే ఎలా ఉందో చూడండి ఒకసారి. మొత్తం ఎలా కూర్చున్నారో. అది చాలా అంటే చాలా గాలి వేస్తుంది మామ. ఇక్కడ మీకు సౌండ్ వచ్చే ఉంటుంది చూడండి. ఇంకా ముందుకెళ్ళి చూపిస్తాను మీకు. ఇక్కడ మార్నింగ్ టైం వస్తే బాగా కనపడుతుంది అనమాట వ్యూ అయితేని. చూద్దాం ఇంకొంచెం ముందుకెళ్తే వెళ్దాం మనం అయితేని. లాంగ్లో ఒకసారి జూమ్ చేయన్న. అక్కడ మనం చూపిద్దాం. అదంతా వచ్చేసి పోర్ట్ మాట. ఇదంతా వచ్చేసి వైజాగ్ పోర్ట్. అది పోర్ట్ అన్న. అదిగో అటు సైడ్ లైటింగ్స్ ఇవి ఉన్నాయి కదా. అటు సైడ్ వచ్చేసి వైజాగ్ పోర్ట్ అనమాట. షిప్ ఇవన్నీ ఉంటాయి కదా పెద్ద అవన్నీ అటు సైడే వస్తాయంట.
కానీ ఈ పక్కన నుంచున్నాను మామ, పెదాలకి ఏదేదో అయిపోతున్నట్టు అనిపిస్తుంది మామ. అయ్యా నేను ఇంటికి వచ్చేటప్పుడు బొగ్గున్నా, మామూలుగానే బ్లాక్ ఉంటాను నేను. నా కలర్ లోకి వస్తాను చూడండి. ఇదైతే 200 అనమాట. ఇప్పుడైతే ముందుకెళ్ళిపోతాం రా చిన్ను. అరే కానీ చాలా గాలి కానీ ఎంత చాలా బాగుంది మామ. కానీ జనం చాలా గట్టిగానే ఉన్నారు, జనం కూడా చాలా బాగా ఎక్కువే ఉన్నారు మామ. ఇక్కడికి వచ్చి లిప్స్ ఇలా అనుకుంటాం కదా మామూలుగానే, అలా అంటుంటే మొత్తం ఉప్పు అయిపోయింది మామ, సాల్ట్ మొత్తం. అరే అమ్మ ఏదో సాల్ట్ ఎగిరి వచ్చినట్టే అనిపిస్తుంది నాకైతే. బ్యూటిఫుల్ ఉంది మామ, చాలా అంటే చాలా బాగుంది. ఇవైతే కెరటాలు చూడండి మామ, ఏ విధంగా అయితే వస్తున్నాయో మామూలుగా రావట్లేదు. కొంచెం ఫ్రంట్కి వెళ్ళే చూపిస్తా. కానీ మొత్తం చూసిరుగా మామ, అమ్మో ఇసుక అయితే ఉందన్నమాట. నేనేమో షూలు వేసుకుని వచ్చాను. కెరటాలు చూడండి ఏ రకంగా వస్తున్నాయో, చాలా బాగున్నది మామ, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. రాజన్నల్లో అయితే రూమ్లో అయితే ఉన్నారనమాట. చూసారు కదా మామ, టైం అయితే 11:03 అయితే అవుతుంది, నైట్ అనమాట. ఇక్కడ చూసారా మామ, వాలీబాల్ అయితే ఆడుతున్నారు ఈ టైంలో కూడా బీచ్ రోడ్లోని. చాలా బాగుంది. అక్కడ వాలీబాల్, ఇదిగో వాలీబాల్ కోర్టులు చూడండి ఎలా కట్టేశారో వాలీబాల్. ఇక్కడ కూడా వాలీబాల్ ఆడుతున్నారు. వెనకాల కూడా చూసారు కదా మామ, మొత్తం ప్రేమ జంటలే అనమాట వెనకాల అయితేని. మీకు ఎవరుంటే వేసుకుని వచ్చేసేయండి మామ, బీచ్లకి అలవాటే కదా మీకు. హైదరాబాద్లోనేమో అక్కడికి ఇక్కడికి తుప్పల్లోకి తీసుకుని వెళ్తారు, ఇక్కడేమో బీచ్ దగ్గరికి అనమాట. చూడండి ఎలా తీసుకుని వచ్చారో, మంచి చిల్ అవ్వడానికి అనమాట, అంతే, వేరేదేమీ అనుకోవద్దు. కైండ్లీ రిక్వెస్ట్ రిపోర్ట్ మామ. ఇప్పుడు ఇక్కడైతే వ్యూ పాయింట్ బాగుంది కదా, ఇప్పుడు ఇంకా మంచి వ్యూ పాయింట్ కనపడే చోటుకైతే తీసుకుని వెళ్తాను అనమాట చిన్ను. ఇప్పుడు మళ్ళీ అక్కడికైతే వెళ్ళిపోతాం, అక్కడ వీడియో తీస్తాను. చాలా బాగుంది మామ, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇప్పుడైతే వైజాగ్లో అయితే మనం సీ వ్యూ పాయింట్ అనమాట. ఇదైతే మీకు ఇప్పుడు నైట్ కాబట్టి కరెక్ట్గా కనపడతలేదు, సీ షేప్ అయితే ఉందన్నమాట ఇదంతని. చూడండి ఒక్కసారి రౌండ్గా అయితే చూపిస్తున్నాను. సీ వ్యూ పాయింట్ అంటారంటే ఇదైతేని. వెనక నుంచి చూపిస్తాను, ఒక్కసారి చూడండి. చూసారా మామ, మొత్తం ఎలా ఉన్నదో చూడండి సముద్రం. అసలు ఈ సీ వ్యూ పాయింట్ కాడికి అయితే వచ్చాము. ప్రజెంట్ అలలు అయితే చాలా స్పీడ్గా వస్తున్నాయి, గాలి విపరీతంగా వేస్తుంది మామ. సముద్రం కొట్టిన మొత్తం లవర్స్కి అయితే మంచి మార్కెట్ అయితే నడుస్తుందన్నమాట. మామూలుగా లేరు, వెనకాల అయితేనే గట్టిగానే ఉన్నారు లవర్స్, ఎక్కువ వస్తున్నారు అనమాట. చూడండి చాలా అంటే చాలా బాగున్నది మామ. ఇక్కడ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కొంచెం లైటింగ్ ఉంది, కింద అయితే లేదనమాట. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూపిస్తాను మామ. వెనకాల అయితే ఐ లవ్ వైజాగ్ అని అయితే ఉన్నదనమాట. ఇక్కడ వెనకాల వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి చాలా బాగుంది, ఒక్కసారి చూడండి మామ. ఇక్కడ నుంచి మార్నింగ్ టైం వస్తే వ్యూ పాయింట్ భలే కనబడుతుంది మామ, ఇక్కడ చాలా బాగుంటుంది. సరదాగా నడుచుకుని వస్తున్నాం కదా అనేసి ఇదిగో ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను అనమాట. దీని ప్రైస్ మరి అక్కడ 30 ఎంత ఉంటుంది, ఇక్కడ వచ్చేసి ఒకటి 50 రూపాయలు అనమాట. ఇక్కడ నేను ఇప్పుడు ఛానల్ బంద్ చేసేసుకుని ఐస్ క్రీమ్ బండి అయితే ఒకటి పెట్టుకుందాం అనుకుంటున్నాను వైజాగ్లో, బీచ్ రోడ్లోని. ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు ఒకసారి నాకు కాంటాక్ట్ అవ్వండి. బీచ్ రోడ్లో ఐస్ క్రీమ్ అనుకుంటా, మ్యాడ్ ఐస్ క్రీమ్, మ్యాంత్ చాక్లెట్ అనమాట. ఒకటి 50 రూపీస్ మామ. ఇది చాలా రేట్ అయితే ఉందన్నమాట. ఇది 30 రూపాయలు ఎంతో మామూలుగా అయితే మనకి అక్కడ, కానీ ఇక్కడ 50 రూపీస్ తప్పదు. ఇంకా కావాలనుకునేటప్పుడు తినాలి. ఎక్కువ మాట్లాడేవంటే ఇది కూడా ఉండదు అన్నది. ఇంకా మరి అన్నీ మూసుకుని అయితే తీసేసుకున్నాను. ఐస్ క్రీమ్ లాగా ఉంది మామ ఇది. ఫైనల్గా అయితే మొత్తం అయితే తిప్పించుకుని అయితే తీసుకుని వచ్చాడు అనమాట చిన్ను అయితేని. నైట్ కదా, మళ్ళీ రేపు అయితే మేము ఖాళీ ఉంటామో లేదో తెలియదు మామ, అందుకని నైట్ అయితే తిరిగేసాం మొత్తం. చిన్ను థ్యాంక్ యూ చిన్ను. మరి అలాగే మళ్ళీ రేపు మార్నింగ్ అయితే కలుస్తాడు అనమాట చిన్ను వచ్చి. మేము ఉంటున్న బిల్డింగ్ అయితే చూసారు కదా మామ, ఈ బిల్డింగ్ అనమాట, ఈ పైన. అంతే మామ, రేపు నుంచి అంతా కలిపి ఒకటే వ్లాగ్లో వస్తుంది. అందరూ కూడా ఖచ్చితంగా ఈ వ్లాగ్కి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టి సపోర్ట్ చేయాలి మామ. ఇటువంటి మరి ఎన్నో తీయాలంటే మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్, ఓకేనా? అందరికీ మళ్ళీ ఇదే కంటిన్యూ అవుతుంది మామ. వ్లాగ్ అయితే ఒకటే. టైం అయితే 8 అయితే అవుతుంది అనమాట. కొంచెం బయటికి వెళ్ళి వచ్చాను అనమాట ఛాయ్ తీసుకురావడానికి. ఛాయ్ తీసుకుని వచ్చాను అనమాట. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ స్టోర్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మార్నింగ్ అయితే 9 అయితే అవుతుంది మామ. మరి రాజన్ ఇప్పుడే ఎక్సర్సైజ్ అయితే చేశారు, రీల్ కూడా రెడీ చేశారు, వీడియోలు రెడీ చేశారు. పొద్దున్నే లేచిపోయింది అన్న అయితేని 7కే. వీడియో ఒకటి అప్లోడ్, రీల్ ఒకటి అప్లోడ్, రెడీ అయిపోయింది అబ్బా ఎడిటింగ్ లా. రాజన్ ఎక్కడికి వెళ్ళినా స్పీడ్ ఉంటుంది. సో ఎక్స్ప్రెస్ అంటారు కదా, డబుల్ ఎక్స్ప్రెస్ అనమాట రాజన్ స్పీడ్ అయితే. అది చాలా స్పీడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు అయితే ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్ స్టోర్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు అన్న పాయికైనా పోయి కడుక్కోండి అన్న. రెడీ అయిపోయాము. చికెన్ బుక్కలు చూసి దెబ్బకి పరిశాన్ అయిపోయినాడు. మొత్తం సాఫ్ చేపించిన. ఎవరన్నాడు? బట్టలు లేకున్నాడు.
అది బిజెం మీద బట్టలు ఇంకా కొట్లెక్కనే ఉన్నాడు. వచ్చి రూమ్ ఆడ వచ్చే మామ వాచ్మెన్ అనమాటాడు. వాచ్మెన్ వచ్చాడు బట్టలు కొడుకాడు. 2 బొక్కలు ఇస్తే తెంకండి అట్టే తెంగేసి మళ్ళా రాలే. రాజన్ చూసారు కదా ఉండి కొద్ది అసలు కుర్రాడు అయిపోతాడు. మేమేమో ఇదిగో బట్టలు వేసుకుని అది మొత్తం మీద అయితే రెడీ అయిపోయాము ఇప్పుడు మీటప్కి అయితేని. ఇప్పుడైతే మనం మీటప్కి వెళ్తున్నాం అనమాట. కార్ అయితే ఎక్కిస్తాం. రాజన్న అయితే ముందున్నారు చూసారు కదా. పక్కన అయితే వడ్డకాయలు ఏం చూస్తారు వీడియో వట్టకాయలు. రాజన్న అయితే ముందున్నారు, ముందు కూర్చున్నారు. ఇప్పుడైతే డైరెక్ట్ మీటప్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మొత్తం మీద అయితే మనం అయితే హాజర్ స్టోర్కి అయితే వచ్చేసాం. చూసారు కదా అటు సైడ్ అయితే రాజన్న అయితే ఉన్నారు. మన వాళ్ళని అయితే చూపిస్తాను ఉండండి. మొత్తం పబ్లిక్ అయితే ఎలా వచ్చారు, మామూలుగా అయితే లేరు. జనం అయితే చాలా గట్టిగా వచ్చారు. మొత్తం ఫోన్ తీసి సెల్ఫీలు తీసేటోళ్ళు అన్నీ అయితే మాట్లాడుతుంది అనమాట. అటు సైడ్ అయితే చూసారు కదా మామ జనం అయితే ఎలా ఉన్నారో. ఇక్కడైతే వైజాగ్ లో వాల్తేరు ఎంత ఫేమస్, పుంజన ఫ్యాన్స్ కూడా అంతే ఫేమస్ అనమాట. చూసారు కదా, చూడండి ఒక్కసారి. జనం అయితే ఆగట్లేదు మామ. మొత్తం ఒకళ్ళు ఫోటోలు అంటారు ఉన్నారు. మ్యాన్ విత్ హాట్ చాక్లెట్ మనడే. చూసారు కదా మామ మొత్తం మీద మీటప్ అయితే అయిపోయింది మామ. మొత్తం ప్యాక్ చేశారనమాట జనం అయితేని. మామూలుగా కాదు మొత్తం. చూసారు కదా స్ప్రెడ్ ఎట్లా పట్టిందో, చాలా దారుణంగా ఉంటున్నారు అదనమాట. అందులోకి వేడి ఒకటి ఎక్కువ మనకి ఇక్కడ. ఇంకా నెక్స్ట్ ఎక్కడికన్నా వెళ్తామో ఏంటనేది తెలీదు. వెళ్తే కనుక వ్లాగ్ ఇదే కంటిన్యూ అవుతుంది. ఒకటే వ్లాగ్ మందైతే ఒకటే. ఇప్పుడైతే రెస్టారెంట్కి అయితే వచ్చామమ్మ. ఇక్కడ తలా ముండం పెట్టుకుని అయితే వచ్చాడు అనమాట ప్లేట్లోని. దీని పేరేంటన్నా రాజన్న? లాబ్స్టర్ అంటమ్మా. ఇది లాబ్స్టర్ అంటే ఇందులోని రాజన్న అయితే మొండం తింటున్నారు, నేనైతే తల తింటున్నా. బాగుంది మామ, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇదైతే చూసారు కదా మామ, ఇందులో ఒక మిర్చి అయితే ఇచ్చాడు. అలాగే ఇదైతే ఇది మీట్ అనమాట, రొయ్య మాసం. చూడండి ఎలా ఉందమ్మా. ఇది 65. చాలా బాగుంది మామ. ఇవి అయితే చూసారు కదా మామ, ఇది పీతలో రొయ్యలో తెలియట్లేదు మామ. ఇది కవర్లో అయితే కట్టుకొని పోతున్నాం. అవి బాగున్నాయి. ఫ్లైట్ లో కూర్చొని నవ్వులుదాం చప్పటి. ఫ్లైట్ లో అయితే టైం పాస్ అయిపోతాయి మామ. ఇవి తీసుకుని వెళ్ళిపోతున్నాం. బ్యాగ్ లో పెట్టేస్తున్నా అన్నయ్య. బర్రొచ్చండి మామ ఇది. ఇప్పుడైతే మనమైతే ఆర్కే బీచ్ రోడ్లో అయితే ఉన్నాం అనమాట. నిన్న నైట్ అయితే వచ్చాను కదా, ఇప్పుడు మార్నింగ్ కూడా వచ్చాను అనమాట. చిన్న అయితే తీసుకుని వచ్చాడు. వెనకాలేమో అన్నాళ్ళు అయితే వస్తున్నారు అనమాట. చూసారు కదా మామ, వ్యూ చూడండి ఇక్కడ నుంచి. అదే వెనకాల టేబుల్లు ఉన్నాయి, మంచిగా నీట్గా సదిరేసి ఉన్నాయి అనమాట. చూడండి, ఇంకా ముందు వ్యూ చూపిస్తాను మీకు. వెనకాల నుంచి సముద్రం చూసారు కదా మామ అటు సైడ్. చూడండి మామ, జనం అయితే కలకలలాడుతున్నారు అనమాట. మార్నింగ్ వ్యూ చూసారు కదా, అలా ఒడ్డున అయితే కూర్చొని మంచిగా చిల్ అవుతున్నారు. వెనకాల షిప్పులు చూడండి మామ, షిప్పులు అయితే ఎలా ఉన్నాయో. మొత్తం జనం అయితే గట్టిగానే ఉన్నారు మామ, రౌండ్గానే. చూసారు కదా, మొత్తం ఆర్కే బీచ్ అయితే మొత్తం నిండిపోయింది. వైజాగ్ మరి హైదరాబాద్ నుంచి మామూలుగా వచ్చేటోళ్ళు ఉంటారు కదా మామ. హైదరాబాద్ నుంచి ఎంతమంది వచ్చారు ఒకసారి కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. మీకు ఎలా అనిపించింది వైజాగ్ చూసినందుకు అని అది కూడా చెప్పండి ఒకసారి, ఓకేనా? చాలా అంటే చాలా బాగుంది మామ. 1 year అయిపోతుంది సముద్రం చూసి. మళ్ళీ ఇప్పుడు వచ్చాను అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ ఇదైతే. మాకు మళ్ళీ ఫ్లైట్ వచ్చేసి నైట్ 8కి అనమాట. మళ్ళీ అదొకటి ప్యాకప్ అవ్వాలి. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 5 అట్లా అవుతుంది. ఇక్కడ ఇసుక చూడు మామ, ఇసుక, నల్ల ఇసుక. మొత్తం నల్లగా ఎలా ఉన్నదో చూడండి. ఇక్కడ అయితేనే మామూలుగా లేదు కదా. కెరటాలు చూడండి మామ, గలగల పారుతున్న గోదావరిలా. అంటే అది గోదావరి సముద్రం అనమాట. ఇవి భలే ఉంటుంది మామ ఇక్కడ అయితేనే. చూసారుగా, ఫోటో ఒకటి దిగుదాం. చూడండి కెరటాలు వస్తున్నాయని ఎలా వస్తున్నాయి చూడండి. గాలి వేస్తే ఇంకా స్పీడ్ వస్తుంది మామ. ప్రజెంట్ అయితే గాలి అయితే వేయట్లేదు. వాటర్ చూడండి మామ, ఎంత దగ్గరికి అయితే వస్తున్నాయో వాటర్ అయితేనే. చూడండి పెద్ద కెరటం.
అమ్మ 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 దగ్గర దాకా వచ్చేస్తున్నాయి మా వాళ్ళు మరి. స్లోప్ కింద ఉందన్నమాట ఇది. ఇక్కడ చూసారా మామ ఎవరు ఇదిగో మామ ఈసారి అయితే ఇక్కడ దాకా వచ్చేసింది అది. చూసారా వాటర్. ఇటు సైడే రోడ్డు ఉంటుంది, రోడ్డు పక్కనే సముద్రం అన్నమాట. చూడండి రోడ్డు పక్కగా ఇలాగా భలే ఉన్నది కదా మామ. అక్కడైతే జనం అటు సైడ్ అయితే చాలా ఉంటే చాలా మంది ఉన్నారు ఆడ. చూడండి మొత్తం పబ్లిక్ బీచ్ సైడ్ రోడ్ సైడ్ అనమాట. ఇదైతే రోడ్డు చూడండి చాలా అయితే పబ్లిక్ ఉన్నారు. చూసారు కదా మామ పబ్లిక్ అయితే చాలా మంది అయితే ఉన్నారు అనమాట. ముందు అయితే రాజన్న వచ్చారు, అక్కడికైతే వెళ్దాం ఇప్పుడు. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. చూసారు కదా మా రాజన్న అయితేనే. ఇదిగో సాయిరామ్ అయితే వైజాగ్ బీచ్లో అయితే ఉన్నారు. సాయిరామ్ అయితే చూసారు కదా బీచ్ అయితే కలకల ఆడిపోతుంది మామ. మొత్తం చూడండి అసలు ఇటు సైడ్ ఇంకా పబ్లిక్ అయితే ఎక్కువ ఉన్నారనమాట. చూసారు కదా మొత్తం సాహసం చేయడం. నాయన ఇదేంది నాయన తోగుపుతుంది. ఇదా రే తోగుపుతుంది. చెప్పు ఏం చేస్తుంది మీ గుర్రం? భయా ఇక మన గుర్రం వచ్చేసరికి సైలెంట్ భయ 3 100 గుర్రం. అది పెద్ద బాబు 24 hours ఊపుతుంది. అది 24 గంటలు ఎలా ఊపుతుంది? ఇలా ఊపుతుంటేనే ఉంటుంది. గుర్రం అయితే ఊపుతుంది అంట మామ. జంప్ ఉన్నది. గుర్రం వేస్తుంది అనుకుంటాడు అన్న. లేపు నన్ను వేస్తుందేమో అన్నా. అన్నా గుద్దలు ఊగుతున్నాయన్నా. అమ్మో పొట్టలు ఊగుతున్నాయి. అమ్మో అయ్యా అయ్యా అరే అరే రే రే అమ్మా. చూడు ఇది నా లేకపోతే దిగుపనా. అమ్మా చాలా బాగుందన్న. నెక్స్ట్ లెవెల్. అది 4 years అంట, చిన్న పిల్లది. అదే అన్న పిల్లపోకడు. రే రే వద్దురా ఎంతకురా రే ఆగరా. జనం అయితే చాలా అంటే చాలా కట్టుకున్నారు. ఈవినింగ్ 7 అవుతుంది టైం అయితేని. బీచ్ రోడ్లో అయితే గుంటలు బాగున్నారు మామ, మామూలుగా లేరు. మరి మీరు కూడా వైజాగ్ వచ్చేసి గుంటలు చూడండి ఏమంట. వైజాగ్ అయితే చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు కూడా. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం అనమాట. విశాఖపట్నంలో ఉన్న రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం మామ. ఇంకా డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవడమే, ఇంకా అయిపోయింది. ఇంకా ఇప్పుడు వెళ్ళి ప్లేన్ ఎక్కడమే, ఇక్కడ చెక్ ఇన్ అవ్వాలి. రైట్, ఇక్కడతో వ్లాగ్ అయితే కథం అనమాట. అందరూ కూడా ఈ వ్లాగ్కి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసి సపోర్ట్ చేయండి.